హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి సంబంధించి జూలై మాసం ఏ విధంగా ఉందో చెప్పండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు జన్మంలో గురువు ఉండటం, అలానే జన్మంలో వ్యయస్థానంలో కుజుడు ఉండటం, అలానే 12 రోజుల తర్వాత జూలై 12 తారీఖు తర్వాత జన్మంలో కుజుడు యొక్క ప్రభావం, ద్వితీయంలో రవి కొన్ని రోజుల పాటు, తర్వాత మధ్యలో అంటే జూలై మధ్య భాగంలో తృతీయ స్థానంలోకి రవి, బుధ, శుక్రుడు యొక్క సంచారం, అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారం, ఏకాదశ స్థానం రాహు యొక్క సంచారం. ఏకాదశ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం, అంటే విద్యార్థులు కూడా అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఒకటి ఉండటం, ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే మంచి శుభవార్తలు వినే అవకాశం అనేది జూలై మాసంలో ఉంటుంది. అంటే శుభవార్తలు వినటం ఒకటి, కష్టపడి పనిచేయటానికి వెనకాడే అవకాశం అనేది ఉండదు ఇక్కడ. అంటే వీళ్ళు కష్టపడి పనిచేయటం, నిరంతరంగా పనిచేయటం, అంటే సహజంగా శ్రమ అనేది ఎప్పటికీ వృధా కాదు, కానీ కాలం కలిసి రావాలంటారు. అయితే వీళ్ళకి శ్రమతో పాటు కాలం కూడా కలిసి వస్తుంది వీళ్ళకి. అంటే గ్రహస్థితి అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే ప్రయోజనాలు పొందటం, ఆదాయం అనేది గణనీయంగా పెరుగుదల ఉండటం, అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంటుంది. అంటే ఇన్కమ్ గ్రోత్ కావటం ఒకటి, అలానే సంతృప్తికరంగా ఉండటం ఒకటి, అంటే అసంతృప్తి జీవితం కాకుండా సంతృప్తిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కఠినమైన శ్రమ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆదాయం అనేది ఇన్కమ్ అనేది బాగా పెరుగుతుంటుంది. ఇన్కమ్ పెరగటము, అయితే ఆ ఇన్కమ్ పెరగడంతో పాటు ఎక్స్పెండిచర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అంటే జీవితం లైఫ్లో ఏదైతే పని చేయాలో అలాంటి పనులకి వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా మటుకు తోటి సహచరులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది లేదు, క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే నూతన పెట్టుబడులు అనేవి తీసుకోవటం వల్ల గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వ్యయంలోనూ జన్మంలోనూ గోచారిత్య కుజుడున్నాడు కాబట్టి యుద్ధం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. యుద్ధం అంటే ఏమిటంటే గొడవలు, తగాదులు, అనవసరమైన అసంతృప్తికరమైన జీవితం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా అమౌంట్తో అయినా సరే వాళ్ళు సింగిల్గా వ్యాపారం చేయటం మంచిది. ప్రస్తుతం ఉన్న భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తులు లౌకిక భావంతో ఉండాలి. అంటే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, కొట్టుకోకూడదు, అరుచుకోకూడదు, అంటే లౌకిక భావంతో ఉండటం చాలా మంచిది. అలానే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ద్వితీయంలో తృతీయంలో రవి యొక్క సంచారం ఉన్నాడు. అక్కడ కొన్ని రోజుల పాటు 12-15 రోజుల పాటు ద్వితీయంలో రవి ఉంటాడు. రవి ఉండటం వల్ల కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అంటే భార్యాభర్తల యొక్క ఆలోచన సరళిలో మార్పు ఉంటుంది. తృతీయంలోకి రవి రాగానే బాగానే ఉంటుంది మళ్ళీ. అంటే ఒక 15 రోజుల పాటు జూలైలో భార్యాభర్తలు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఏమిటి అంటే భర్త చెప్పినట్టు భార్య వినటం, భార్య చెప్పినట్టు భర్త వినాలి. అంటే ఒకళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ ఇంకోళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, కరెక్ట్గా ఒక బాండింగ్ అనేది ఉండాలి ప్రధానంగా. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అలానే 12 రోజుల తర్వాత తృతీయంలోకి రవి రాగానే మంచిగానే ఉంటాడు, ఏమి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఎందుకంటే బయట ఆలోచనలన్నీ కూడా భార్యాభర్తలు ఇద్దరి మీద కూడా పడకూడదు. ఆ నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే రాజకీయ నాయకులకు రాజకీయ పరంగా అనుకూలంగా ఉన్న వాతావరణం,
అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే అంటే శుక్రబలం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే 1-2 సంబంధాలు తప్పిపోయి 3-4 సంబంధాలు కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత సంబంధం బాగాలేకపోవటం, మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువ ఉండటం, అంటే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ కుజుడు వల్ల ఏంటంటే కొంత వీళ్ళకి ఉద్రిక్తమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఉద్రిక్తలు తగ్గించుకోవాలి. అంటే కుజుడు ఆస్తి విషయంలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్, కోర్టు సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ లౌకిక భావంతో ముందుకు వెళ్ళాలి. అంటే లౌకికాన్ని అనుసరించి ముందుకు వెళ్ళి మా అన్న మా తమ్ముడైన ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే అలాంటి ఆలోచన సరళిలో వ్యాపారంలో డబ్బులు పెరగటం, ఆర్థిక స్థితిగతులు పెరిగే అవకాశం ఉంటుంది, సంపాదన బాగా పెరుగుతుంటుంది. ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా తోటి సహచరులతో అన్ని రహస్యాలు చెప్పకుండా ఉండటం మంచిది. అంటే అన్ని రహస్యాలు చెప్పటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మటుకు అధిక శ్రమతోటి పాస్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది. అంటే వేరే వ్యాపకాలను చూసుకోకుండా చదువు మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. స్త్రీలు ఉన్నతమైన అభిప్రాయాలు చేసుకోవాలని, ఉన్నతమైన జాబులు చేయాలని ఒక ఉద్దేశం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానంలో శని ఉన్నాడు. ఈ దశమ స్థానంలో శని ఏంటంటే వక్రగతిలో పొందాడు. కాబట్టి వీళ్ళకి చక్కని ఫలితాలు వచ్చేవారు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా తోటి సహచరులతో ఎన్ని విషయాలు చెప్పినా అధికారుల యొక్క ప్రశంసలు మటుకు గ్యారెంటీ వస్తాయి. అందువల్ల వీళ్ళకంతా కూడా టోటల్గా అనుకూలంగానే ఉంది. కానీ కుజగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు. ఓకే గురువుగారు, వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి. ఆరోగ్యపరంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరిని ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే కుజుణ్ణి ఆరాధన చేయాలి. కుజుణ్ణి ఎలా ఆరాధన చేయాలి? నవగ్రహాల యొక్క ప్రదర్శన మంగళవారం చేయాలి. మంగళవారం కందులతో చేసిన ఏదైతే నైవేద్యం ఉంటుందో కుజుడికి ప్రీతికరమైనది కందులు. ఆ కందులతో వంటకాన్ని ఏదైనా తయారు చేసి ప్రధాన దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులను పంచమనాలి. అలాగా మంగళవారం మటుకు రాహుకాలంలో కొంత దీపం పెట్టడం, అలానే కుజుడి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేస్తే సరిపోతుందమ్మా. చాలా చక్కగా వివరించారు. వృషభ రాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహారాలని తూచా తప్పకుండా పాటించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. లేదా జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీ జాతకాన్ని చూసి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దశలో ఉన్నారు, ఏ పనులు చేయటం వల్ల, ఏ దానాలు చేయటం వల్ల మీకు మేలు జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.